హాయ్ అండి. పర్ఫెక్ట్‌గా సేమియా కేసరిని 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష, ఇవి లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు సేమియాని యాడ్ చేస్తున్నాను. ఈ సేమియాని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. లేదంటే సేమియా మాడిపోతుంది. ఇలా సేమియా ఫ్రై చేసుకునే టైంలోనే వేరొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కుంకుమ పువ్వు, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా వాటర్ మరిగిపోయే టయానికి సేమియా కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మరిగించుకున్న వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లోనే వాటర్ అంతా బాగా దగ్గరికి అయిపోయేంత వరకు కుక్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ దగ్గరికి అయిపోయిన తర్వాత మనం సేమియాని తీసేసుకొని చేత్తో ప్రెస్ చేసుకుంటే సేమియా అనేది ఈజీగా కట్ అయిపోతుంది. అంటే సేమియా పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఈ స్టేజ్‌లో 3/4 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయేంత వరకు లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అంతా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం చేత్తో టెస్ట్ చేసుకొని చూస్తే లైట్ తీగ పాకం అనేది వచ్చి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోయింది. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.